హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖున వచ్చింది కదండి. 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి, ఉదయం పూజ చేసుకోవడానికి శుభ సమయం, సాయంత్రం పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈరోజు ఏవైనా శుభకార్యాలకి మంచి రోజా కాదా, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాందమానేన శ్రీ కోదినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో మనకి పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. పౌర్ణమి తిథి అండి నవంబర్ 15 శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:20 నుండి నవంబర్ 16 శనివారం రోజున తెల్లవారుజామున 3:02 వరకు పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. మనకి పౌర్ణమి తిథి వచ్చేసి శుక్రవారం రోజున ఉదయం అంటే సూర్యోదయానికి ముందుగానే తిథి ఉంటుంది కాబట్టి నవంబర్ 15వ తారీఖున కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పండుగ నవంబర్ 15 శుక్రవారం రోజు జరుపుకుంటామండి. 365 ఒత్తులు వెలిగించుకోవడానికి శుభ సమయం కూడా తెలుసుకుందాము. ఆ రోజు మనకి నక్షత్రం కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి దీపారాధన వెలిగించుకునేటప్పుడు తిథి నక్షత్రం కూడా చెప్తూ దీపారాధన చేసుకోవాలి. 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం అండి. రాత్రి 10:37 వరకు ఉంటుంది. తదుపరి కృతిక నక్షత్రం అనమాట. 365 ఒత్తులు వెలిగించుకోవాల్సిన శుభ సమయం అండి. సాయంత్రం పూట అమృత గడియలు ఉన్నాయండి. సాయంత్రం 5:02 నుంచి 7:32 వరకు, సూర్యాస్తం అయిపోయిన తర్వాత 5:23 నుంచి 9 గంటల వరకు మనకి దీపారాధన చేసుకోవచ్చండి. మనకి అమృత గడియల్లో చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే 5:02 నుంచి 7:32 వరకు దీపారాధన చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 5:30 నుంచి 9 వరకు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. పొద్దున పూట పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే 5:20 నుంచి 9:30 వరకు పొద్దున్న 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు అనమాట. మనకి దీపారాధన ఎలా చేసుకోవాలి, దీపము 365 ఒత్తులు వెలిగించేటప్పుడు నియమాలు ఏం పాటించాలంటే, సాయంత్రం 365 ఒత్తులు వెలిగించుకుందాం అనుకున్నారంటే పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం మనం దీపారాధన 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఇలా లేదండి పొద్దునే వెలిగించుకుందాం అనుకుంటే పొద్దునే తలస్నానం చేసుకొని దీపారాధన ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఏంటంటే సాయంత్రం పౌర్ణమి తిథి ఉన్న సమయంలో అంటే 6:02 నుంచి 7:36 వరకు అయితే దీపారాధన 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు 5:30 నుంచి 9 వరకు అయితే మనం ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు. ముందుగా ఒత్తులు వెలిగించుకునేటప్పుడు తిథి, ఆ రోజు మనకి తిథి వచ్చేసి కార్తీక పౌర్ణమి అండి. నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం. మన గోత్రనామము మన పేరు చెప్పుకుంటూ వెలిగించుకోవాలి. ముందు ఇంటి యజమానితో వెలిగించాలండి. తర్వాత పిల్లలందరితో మనము పిల్లలతో వెలిగించుకోవాలి. ఆ రోజు ముందుగా గౌరీదేవిని చేసి అంటే పసుపు గణపతిని చేసి పూజ చేసిన తర్వాత అక్కడ దీపారాధన చేసి పిండి ప్రమిదల్లో వెలిగించాలన్నమాట. ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు కుదిరితే ఒక తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి దీపదానం కూడా చేస్తే చాలా మంచిదండి ఆ రోజు. లేదు అనుకుంటే మనకి పోలిపాడ్యమి రోజు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది పౌర్ణమి తిథి రోజు కుదరని వాళ్ళండి తిరిగి సోమవారం 3వ సోమవారం లేదా 4వ సోమవారం అయినా సరే 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అది వెలిగించుకోవడానికి శుభ సమయం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే మనం శుభ సమయం పొద్దున్న సాయంత్రం ఏ సమయంలో పూజ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈరోజు ఏమైనా మంచి పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటే పెళ్లి చూపులు కండి, షాప్ ఓపెనింగ్కి ఇలాంటి వాటికైతే శుభంగా ఉందండి. ఈరోజు చాలా మంచి రోజు అయితే ఉందన్నమాట. అదండి ఈరోజు వీడియో. మీకు 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించుకోవాలో పూజ చేసుకోవాల్సిన శుభ సమయం తెలుసుకున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.